వాలీ చెత్తని బాక్స్ లా తయారు చేసి టాడా అని చూపించి ఇదే నా పని, మరి నీ పని ఏంటి, నువ్వేం వెతుకుతున్నావని అడుగుతాడు. కానీ తనది క్లాసిఫైడ్ చెప్పకూడదనడంతో సాడ్ అయినా మళ్ళీ కొంచెం సేపట్లోనే హుషారై నా పేరు వాలీ, నీ పేరేంటని అడుగుతాడు. తను కూడా వాలీ అని క్యూట్ గా రిపీట్ చేస్తూ నా పేరు ఈవ్ అని ఇంట్రడ్యూస్ అవుతుంది. అయినా అది కూడా మన వాలీకి సరిగ్గా పలకడం రాక ఎవా ఈవా అంటూ కష్టపడటంతో తన అతని సిల్లీ బిహేవియర్ చూసి చిన్నగా నవ్వడం మొదలు పెడుతుంది. సరిగ్గా అదే సమయానికి తుఫాను రాబోతుందని అలారం మోగడం చూసిన వాలీ ఈవ్ కి హెల్ప్ చేద్దామనుకుంటాడు. కానీ అతను దగ్గరికి రావడం చూసిన ఈవ్ తనని హామ్ చేయడానికి వస్తున్నాడని అపార్థం చేసుకుని మళ్లీ గంతిస్తుంది. అయినా ఈ లోపలే అక్కడికి ఒక పెద్ద శాండ్ స్టార్మ్ వచ్చేయడంతో అది చూసి ఈవ్ భయపడుతున్నప్పుడు ఆల్రెడీ వన్నిటికి బాగా అలవాటు పడ్డ వాలీ తనని వెంటనే అతని ఇంట్లోపలికి తీసుకువెళ్తాడు. ఈవ్ అతని ఇల్లు, అతను సేకరించిన ఆ వింత వస్తువులన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఆశ్చర్యంతో చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఎక్సైట్మెంట్ లో వాలీ కన్నుని కొట్టేస్తుంది. దాంతో అతని కన్ను ఇరిగిపోయేసరికి భయపడుతుంది.